హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎమ్మీ సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా ఒక పాన్ తీసుకొని ఆ పాన్లోకి కొంచెం వాటర్ తీసుకొని ఇలాచి, 2 లవంగా, 2 మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, 1/2 స్పూన్ షాజీరా, 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నానండి. అలాగే 3 పచ్చిమిర్చి వేసాను. అందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక 1/2 అవర్ ముందు బాస్మతి రైస్ అనేది నానబెట్టానండి, అది వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. రైస్ అనేది 90% దాకా ఉడకాలండి. ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు ఒక 3 డ్రాప్స్ దాకా నిమ్మకాయ పిండుకోవాలండి. అన్నం పొడి పొడిగా వస్తుంది, వైట్గా కూడా కనిపిస్తుంది రైస్. అన్నం అనేది 90% ఉడకాలి. ఇలా ఉడికాక నేను వేరే బౌల్లోకి తీసేసానండి. జాలి లాంటి దాంట్లో వేసాను. వాటర్ అంతా ఇంకిపోయేలాగా మందపాటి పాన్ తీసుకున్నాను. 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసానండి. ఇదిగోండి, ఇలాంటి జాలీలోకి వేసాను రైస్. ఆయిల్ కాగాక జీడిపప్పులు వేసాను. అలాగే అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసానండి. 1 యాలక్కాయ, 2 లవంగాలు, కట్ చేసిన ఆనియన్స్ వేసానండి. అందులోకి 1 బిర్యానీ ఆకు వేయాలి. ఒక 1/2 స్పూన్ దాకా షాజీరా వేసానండి. 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అనేది అల్లం వేసాను. ఒకసారి కలుపుకొని నేను టొమాటోస్ అనేది గ్రైండ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్గా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసానండి. ఒకసారి కలుపుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసిన టొమాటో ప్యూర్ యాడ్ చేశాను. మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం హై ఫ్లేమ్లో ఉంచి చేశానండి నేనైతే. ఫ్రై అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసానండి. మీరు ఇంకొంచెం కారం తినేలాగైతే ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసాను. మొత్తం కలుపుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్నాక నేను పెరుగు వేసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ దాకా సాఫ్ట్గా బీట్ చేసి వేసుకున్నానండి పెరుగు అనేది. ఇది కూడా ఒకసారి కలిసేలా తిప్పుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలండి. 2 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ విధంగా రావాలండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేశానండి. ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ తర్వాత గ్రేవీ అనేది హాఫ్ వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి. మిగిలిన గ్రేవీ అనేది పాన్ నిండా సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ ముందుగా మనం రైస్ అనేది ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసుకోవాలి. హాఫ్ రైస్ ముందు యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా బానంతా సర్వ్ చేసుకోవాలి. రైస్ అనేది 2 లేయర్స్ కింద వేసుకుందామండి. ఫస్ట్ రైస్ వేసాను. ముందుగా ఉడకపెట్టి ఆయిల్లో ఫ్రై చేసిన ఎగ్స్ వేసానండి. 4 ఎగ్స్ తీసుకున్నాను నేను.
అలాగే గ్రేవీ అనేది పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేయాలండి. గ్రేవీ మొత్తం యాడ్ చేయాలి. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి బిర్యానీ అనేది. తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. అలాగే కొంచెం నిమ్మరసం అండి, ఒక స్పూన్ దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేశాక ఇంకా రైస్ ఉంది కదండి, అది ఇంకో లేయర్ కింద వేస్తున్నాను. మొత్తం రైస్ అంతా వేసేయాలండి. ఇలా వేసేసుకొని దీనిపైన మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని అలాగే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది బిర్యానీకి బాగుంటుందండి, దమ్కి. అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. పైన కొంచెం జీడిపప్పులు యాడ్ చేశాను. మూత పెట్టి ఆవిరి అనేది బయటికి రాకుండా నేను ఎక్కువగా వాటర్ వేసి తపాలా పెట్టానండి. ఒక 20 minutes తర్వాత చూస్తున్నాను, అయిపోయిందండి ఆల్మోస్ట్ రైస్. ఒకసారి కలిపి చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది. నేను ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. ఫుడ్ కలర్ యాడ్ చేయకుండానే కలర్ఫుల్గా వచ్చింది నాకైతే. బిర్యానీ అంటే చాలామంది ఫుడ్ కలర్స్ యాడ్ చేయాలంటారు. నేను అంతగా ఎక్కువగా ఇష్టపడినండి కలర్ యాడ్ చేయడానికి. బాబు కూడా ఉన్నాడు కదా, ఇంకా ఎందుకని యాడ్ చేయలేదు. చాలా సింపుల్గా యమ్మీగా ఉంటుందండి బిర్యానీ అయితే. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది మీకు కూడా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈ బిర్యానీని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్ యూ.